వాళ్ళు టికాయత్తో కూడా చర్చలు జరుపుతున్నారు. రైతులు, నిరుద్యోగులు, యువతతో కలిపి ఒక కూటమి ఏర్పాటు చేసి వాళ్ళ పత్రికల్లో అంటే వీళ్ళ దాన్ని అంటే మీరు రెండు అనిపించినాయి నాకు. వీరి మాటల తీరు ఇందాక మీరు కొందరు పేర్లు అన్నారు కదా, వారు ఇట్లాగే ప్రొవొకేషన్ చేసేటట్లు స్టేట్మెంట్లు ఇవ్వటము, కేసులు, ఈ పక్కన వీరు రైతులను యువజనులను కలుపుకొని పోతే గనక అంటే దీన్ని బీజేపీకి ఎట్లా ఉండవచ్చు, ప్రజల్లో వీరి నమ్మకం ఎట్లా ఉండవచ్చు? అంటే ప్రధాని రాజీనామా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు టెంట్ అక్కడి నుంచి జంతర్ మంతర్ నుంచి తీసేస్తున్నప్పుడు దిప్కే ఒక మాట అన్నాడు, ఇది ఇష్యూ బేస్డ్ రాజకీయాల విజయం అన్నాడు. చాలా క్లారిటీతో ఉన్నాడు ఆయన. ఇష్యూ బేస్డ్ రాజకీయాల విజయము ప్లస్ విద్యార్థులు మంచి డెడికేషన్ తోటి ఆర్గనైజేషన్తో కనుక కలిసి అంటే ఆర్గనైజ్డ్గా కనుక కలిసి పనిచేస్తే విజయాలు సాధించవచ్చు. అట్లాగే ఇష్యూ బేస్డ్గా పనిచేస్తే చేయొచ్చు. కాబట్టి ఇష్యూ బేస్డ్ వాళ్ళు నువ్వు పేపర్ లీక్ ప్రధాని రాజీనామా చేస్తే పేపర్ లీక్ లాగుతాయా అని చాలామంది ప్రశ్నించారు. కానీ వాళ్ళు ఒకటే పాయింట్, అకౌంటబిలిటీ అన్నారు. ఒక తప్పు జరిగినప్పుడు దానికి ఒక బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి, చేయమన్నారు. అదొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. అట్లా ఇష్యూ బేస్డ్గా పాలిటిక్స్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన దిప్కే లాంటి వాళ్ళకు ఉండొచ్చు. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఏకీభవిస్తారు కాబట్టి వాళ్ళు కలిసి పనిచేశారు అనుకుంటున్నా. అట్లా ఇష్యూస్ టేకప్ తలుచుకుంటే ఈ హయాంలో ఈ కాలంలో చాలా ఇష్యూస్ దొరుకుతాయి వాళ్ళకి. మొత్తం వ్యవస్థనే మారుస్తాం, రేపు ప్రభుత్వాన్ని మారుస్తాం, లేదంటే పార్టీగా పెట్టి రేపు పొద్దున అధికారం చేపడతాం, ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు కాకుండా ఇష్యూస్ తీసుకొని ఆ ఇష్యూస్ని డీల్ చేసే క్రమంలో కనుక ఇతర వాల్యూస్ కూడా చెప్తే, ఇతర వాల్యూస్ ఏం చెప్తున్నారు వాళ్ళు, సహజీవన భారతదేశంలో అందరం కలిసి ఉందాము, హిందూ ముస్లిం మతపరమైన విభజన వద్దు, ఎవరిని మన దేశంలో సమస్యలకు విదేశాల వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేయొద్దు, చరిత్రలో ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయొద్దు, ఇప్పుడున్న సమస్యలకి బాధ్యత మీరే తీసుకోండి, మనమే పరిష్కరించుకుందాం, విభజన వద్దు, అందరం కలిసి పనిచేద్దాం, కలిసి జీవిద్దాం అనేటువంటిది ఉంది కదా. అది ఆ వాల్యూస్ అన్నీ కూడా నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సంబంధం లేనివి. వాళ్ళు అందుకే అడుగుతున్నారు. వాడు ఏం ప్రశ్నలు చేస్తున్నారు ఇవాళ సోషల్ మీడియాలో, ఆ సెక్షన్ వాళ్ళంతా ఏం ప్రశ్నిస్తున్నారు, అక్కడ ఉంది విద్యార్థులు కాదు వేరే వాళ్ళు ఉన్నారు కదా అని. వేరే వాళ్ళు వెళ్ళకూడదా కదా? ఒక ప్రజా ఉద్యమానికి ఎవరైనా వెళ్ళొచ్చు కదా. అంటే నీకు సంబంధించిన విషయంలో నువ్వు కల్పించుకోకూడదా? రైతుల విషయం రైతులే మాట్లాడాలి, విద్యార్థుల విషయం విద్యార్థులే మాట్లాడాలి, కార్మికుల విషయం కార్మికులే మాట్లాడాలంటే సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా. కానీ వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. మీకేం సంబంధం అక్కడ? అట్లాగే ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీక్కి ఈ విషయానికి సెక్యులరిజానికి ఏంటి సంబంధం? నీట్ లీక్కి మోదీ చేసిన వేరే విషయాలకి ఏం సంబంధం? అంటే ఒక ఇష్యూ మీద పోరాడుతున్నప్పుడు వాళ్ళు అనేక విషయాలు మాట్లాడతారు కదా. అట్లాగే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తీసుకొని మొత్తం దేశాన్ని పీడిస్తున్న సమస్యలన్నిటి గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఆ రకంగా ఒక విశాలమైన ఒక ఫ్రంట్ కానీ, విశాలమైన ఒక యాక్షన్ గ్రూప్ కానీ, ఒక పెద్ద దేశవ్యాప్తమైనటువంటి ఒక సమూహం కానీ లూజ్గా ఉన్నది సక్సెస్ అయింది. అట్లాగే అవుతుందా, స్ట్రక్చర్ వస్తుందా అనేది వేరే విషయం. సార్, మీడియా గురించి ప్రపంచం అంతా భారతదేశంలో మీడియా ఏమిటనేది నేను కొన్ని యూట్యూబ్లో కొన్ని చూసిన. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా వివిధ ఛానళ్ళు దాని కింద కామెంట్లు చూసినప్పుడు భారతీయ మీడియా తనను తాను ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలంటే కనుక ఏ అంశాలు చేసుకోవాలి, తన నిష్పాక్షితను ఎట్లా కాపాడుకోవాలి? అంటే ప్రధాన మీడియా ఏదైతే అంటున్నామో మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా యొక్క పరువు, ప్రతిష్ట, రేటింగు, ర్యాంకింగ్ అన్నీ ఇప్పుడు పాతాళానికి చేరినాయి. వచ్చిన జర్నలిస్టుల మీద జర్నలిస్టులను అట్లా వేధించవచ్చా, వెంటాడొచ్చా, వాళ్ళని ట్రోల్ చేయొచ్చా, భౌతికంగా తరిమేయొచ్చా, ఇవన్నీ చర్చనీయాంశాలే. కానీ అది ఎందువల్ల జరిగింది? మీడియా ఎక్కడైనా యుద్ధ రంగంలోకైనా వెళ్తారు కదా ఒక జర్నలిస్టు, ఈవెన్ యుద్ధ రంగంలో కానీ నువ్వు దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని రిపోర్ట్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ నువ్వు అబద్ధం చెప్పడానికే వచ్చావు అనుకో అక్కడికి, నువ్వు దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే రకం మనుషులు, ఇప్పుడున్న వాళ్ళందరూ ఉద్యమకారులు కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, వీళ్ళ మీద దుష్ప్రచారం చేయడానికి నువ్వు అక్కడికి కెమెరా పెట్టుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసు వీడు ఏం చెప్తాడో, ఇతను చూస్తారు కదా. కాబట్టి ఈ జనరేషను ఏ మీడియా ఎట్లా మాట్లాడుతుంది అనే విషయంలో చాలా క్లారిటీ ఉంది.
ఆ క్లారిటీని ప్రకటించారు. ఇప్పుడు చాటుమాటుగా అనుకునే వాళ్ళు మీడియా గురించి అంటామని, ఇప్పుడు భయపడేవాళ్ళు. పబ్లిక్గా చెప్పేశారు. చెప్పినప్పుడు నేను అనుకోవటం ఈ మీడియా సంస్థలు అన్నీ కూడా సిగ్గుపడి ఉంటాయి. సిగ్గుపడలేదనుకోండి బాగా చర్మం మందం అయిపోయి ఉండాలి కదా. వాళ్ళు కూడా ఏ రకంగా, దానికి ఒకప్పుడు అర్నబ్ గోస్వామి పెద్ద పెద్దగా అరుపులు కేకలతో మాట్లాడేవాడు. అరుపులు అంటే మామూలు ఆయన డిజిటల్లోకి వచ్చాక, పైగా ఆయనకు తనకు కొన్ని విషయాల్లో తనకు క్రెడిబిలిటీ పోతోందని తెలిసిన తర్వాత డిజిటల్ ప్రజెంటేషన్స్లోకి వచ్చేసరికి సాఫ్ట్గా మాట్లాడటం, బ్యాలెన్స్డ్గా మాట్లాడటం, అవతల పక్షం వాదన కూడా చెప్పడం లాంటివి చేశాడు. మళ్ళీ మొన్న జంతర్ మంతర్లోకి విశ్వరూపం మళ్ళీ పాత అర్నబ్ గోస్వామి వచ్చాడు. డైరెక్ట్గా విద్యార్థుల్ని దుర్మార్గులుగా చూపించడం, మొత్తం గవర్నమెంట్ వర్షన్ మాత్రమే చెప్పడం అనేది చేశాడు. ఇది దాని మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది? ఇదో ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫ్ గోడీ మీడియా అంటున్నారు, అతన్ని అంటున్నారు కదా. ఇక అంటే ఒకసారి నీకు నీ మీడియా క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది? తటస్థతలో కాదు, బ్యాలెన్సింగ్లో ఉంటుంది. అంటే నువ్వు ఒకవైపు తీసుకోవచ్చు, కానీ ఇంకోవైపు కథనాన్ని, ఇంకోవైపు వాదాన్ని కూడా చెప్తున్నావా లేదా అని ముఖ్యం కదా. అట్లా ఏకపక్షంగా అబద్ధాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న ముఖ్యంగా జాతీయ ఇంగ్లీష్, హిందీ మీడియా వీటికి గట్టి దెబ్బ తగిలింది, నైతికంగా దెబ్బ తగిలింది. అది ప్రభావం చూపిస్తుంది. మరి పొద్దున వాళ్ళు రాసిన మాటలకి సొసైటీలో ఏమి రిఫ్లెక్షన్ ఉండదు. చాలా కష్టపడాలి మళ్ళీ వాళ్ళ పోయిన ప్రతిష్ట తెచ్చుకోవడానికి.